హలో ఆల్, వెల్కమ్ టు Thyview. ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో బెస్ట్ స్పీచెస్ ఫ్రమ్ అవర్ సెలబ్రిటీస్ అని ఒక వీడియో చేసాం. ఆ లిస్ట్ లో ఏ స్పీచ్ విన్నా సరే మనకి తెలియని ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ వస్తుంది. నో మ్యాటర్ వాట్, ఎప్పటికీ మర్చిపోలేని స్పీచ్లు అవి. ఈ రోజు మనం ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మన లిస్ట్ లో ఉన్న స్పీచ్లను కూడా మనం ఎంత మర్చిపోవాలనుకున్నా ఎప్పటికీ మర్చిపోలేం. ఒక్కో స్పీచ్ ఒక్కో డైమండ్. అసలు ఒక ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నప్పుడు, ఒక మంచి కాంబినేషన్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కాస్ట్ అండ్ క్రూలో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. సినిమా చాలా బాగా వచ్చింది, పక్కా ఎదిరిపోద్ది అనే ఉత్సాహంలో ఉంటారు. అదే మూడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సినిమాల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. వాళ్ళు మాట్లాడే ఒక్కో మాటకి ఆ టైంలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. గూస్ బంప్స్, గూస్ పింపుల్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. ఛాతీ చౌడా చేసుకుని పక్కా హిట్ రా అనే ఫీలింగ్ తో ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే, తెర మీద మనం చూసేదానికి రిలీజ్ ముందు వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్లకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇంకేముంటుంది, రెండు జేబులు చేతిలో పెట్టుకుని భలే మోసం చేశారు మామ అనుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక లేట్ చేయకుండా ఈ మర్చిపోలేని మధురానుభూతుల్ని మరొక్కసారి గుర్తు చేసేసుకుందాం. మీరు మాత్రం ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే బుడుంగుమని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 1. మెహర్ రమేష్ సార్ స్పీచ్ శక్తి ఆడియో లాంచ్. స్టార్టింగే ఒక డైమండ్ లాంటి స్పీచ్ తో మొదలెడుతున్నాం మనం. శక్తి రిలీజ్ ముందు టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్ ఉండే అబౌట్ ది ఫిలిం. ప్రతి ఇంటర్వ్యూలోను, ఈవెంట్లోను టీంలో ఎవ్రీ మెంబర్ బ్లాక్ బస్టర్ దింపుతున్నాం అనే రేంజ్ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడారు. ఆడియో లాంచ్ లో అందరి స్పీచ్ లో ఒక లెక్క అయితే, మెహర్ రమేష్ గారి స్పీచ్ ఇంకొక లెక్క. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అన్నారంట, రమేష్ నాకు ఆర్డినరీ మూవీ వద్దు, ఎక్స్ట్రాడినరీ మూవీ కావాలి అని. సినిమా చూశాక దత్ గారు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ ఫ్యాన్స్ సిచ్యువేషన్ మాత్రం వర్ణాతీతం అసలు. ఇంకొక మాట అంటారు మెహర్ రమేష్ అన్న, ఈ సినిమా ఒక కళ, డ్రీమ్ లాగా ఉంటుంది అని. యంగ్ టైగర్ ఫ్యాన్స్ అందరికి ఇప్పటికీ ఆ సినిమా ఒక కళే, ఎప్పటికీ మర్చిపోలేని పీడకళ. ఇక రుద్ర పోస్టర్ లాంచ్ ముందు ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ తో మెహరన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇందులో కనిపించేది మీరు ఎంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే, ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది, కానీ ఇప్పటి వరకు చూడనట్టుగా ఉంటుంది. అయినా ఏప్రిల్ 1 సినిమా రిలీజ్ చేస్తూ ముందే పెద్ద హింట్ ఇచ్చారు రమేష్ గారు ఫ్యాన్స్ కి. మనమే అర్థం కాక తెగ హోప్స్ పెట్టేసుకున్నాం. వీ డిడ్ ఏ మిస్టేక్. ఈ సినిమా తర్వాత ఇంకా తారక్ కన్నా ఫ్యాన్స్ అందరూ ఇలాంటి ఆఫ్ స్క్రీన్ ఎలివేషన్స్ కి ఆల్మోస్ట్ నంబైపోయారనే చెప్పాలి. ఆ స్టఫ్ అలాంటిది మరి. 2. త్రివిక్రమ్ సార్ స్పీచ్ అట్ అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కానీ వాళ్ళ స్నేహం కానీ ఫ్యాన్స్ అందరికి చాలా ఫేవరెట్. జల్సాతో మంచి హిట్, తర్వాత అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ హిట్, ఇలా మర్చిపోలేని సినిమాలు ఇవ్వడంతో పవర్ స్టార్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తుందంటే పక్కా సూపర్ హిట్ పడుతుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఫ్యాన్స్. అదే ఊపులో స్టార్ట్ అయింది అజ్ఞాతవాసి సినిమా, పవర్ స్టార్స్ ల్యాండ్ మార్క్ 25th ఫిలిం. పైగా ఈ ఇద్దరికి తోడుగా తమిళ్లో ఆల్బమ్లు ఎర్రక్కుమ్మేస్తున్న అనిరుద్ రవిచందర్ తెలుగు డెబ్యూ. బయటకొచ్చి చూస్తేతో మొదలుపెట్టి పాటలన్నీ ఎర్రకొట్టేశాడు. టీజర్ అండ్ ట్రైలర్ కూడా కుమ్మేశాయి. ఇక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. నార్మల్ గా కూడా త్రివిక్రమ్ గారి స్పీచ్లకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తూ ఉంటుంది, అంత మంచి ఓరేటర్ ఆయన. అజ్ఞాతవాసి ఈవెంట్ లో కూడా చాలా బాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరి గురించి. కానీ ఒక్క మాట అంటారు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారు మీరు అని. డై హార్డ్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా రెండోసారి సినిమా చూడడానికి 3 సార్లు ఆలోచించారు. మరి ఎంతలా బెడిసి కొట్టేస్తుందని త్రివిక్రమ్ గారు కూడా అనుకుని ఉండరు. సినిమా ముందు ఫ్యాన్స్ తో కూడా మీరు ఏం భయాలు పెట్టుకోకండి, సినిమా చాలా బాగుంటుంది అని అన్నారని గుర్తు. ఆ టైంలో ఆ సినిమాని తలుచుకోవడానికి కూడా భయపడుతుంటారు ఫ్యాన్స్. అంత ఇంపాక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అజ్ఞాతవాసి. నెక్స్ట్, బోయపాటి శ్రీను గారి స్పీచ్ అట్ వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్. బోయపాటి శ్రీను is one of the best mass directors that we have in the industry even at this moment, and it's a fact. ఒక డైరెక్టర్ సినిమా తీస్తే ఆయన ప్రొడక్ట్ మీద ఆయనకి ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉండాలో మనం బోయపాటి గారి మాటలు వింటే అర్థమైపోద్ది. నేను బ్లాక్ బస్టర్ సినిమా తీస్తున్నాను, అసలు నేను తీసేదే బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో ఉంటుంది ఆయన కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో ఎనర్జీ ఇస్తుంది. బట్ అప్పుడప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఘోరంగా బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా అవడం వల్ల ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే సినిమా మీద. ఆఫ్ కోర్స్ బోయపాటి కాబట్టి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. పైగా స్పీచ్ లో బోయపాటి సార్ ఫైనల్ గా ఫ్యాన్స్ అందరికీ ఒక్క మాట, గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడండి అని చెప్తే అదే ఊపులో థియేటర్కి వెళ్ళి గుండెల
మీద చెయ్యేసుకుని కూర్చుంటే ఆ గెద్ద సీన్కి, పాము కాటు సీన్కి, ఇంకా అల్టిమేట్ ట్రైన్ సీన్కి ఆ స్క్రీన్ మీద అద్భుతం చూసి గుండె కొట్టుకుంటుందో ఆగిపోయిందనే డౌట్ కూడా వచ్చింది చాలా మందికి. అంటే అఫ్ కోర్స్ బోయపాటి సార్ సినిమాల్లో లాజిక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ మరీ ఇంత అన్కన్విన్సింగ్ స్టఫ్ ఉండేసరికి సీరియస్ సీన్లలో కూడా జనాలు అందరూ ఏం చెయ్యాలో తెలియక నవ్వుకున్నారనమాట. రిలీజ్ ముందు ఇంటర్వ్యూలో శ్రీను గారు మా సినిమాయే సంక్రాంతి అంటే ఏదో అనుకున్నాం కానీ నిజమే, ఈ ఒక్క సినిమా నుంచి కోలుకోవడానికి 3 రోజుల పండగ టైం పట్టింది మనకి. ఇంత జరిగినా సరే, ఇంత అద్భుతం తీసినా సరే కాన్ఫిడెన్స్ ముఖ్యం బిగులు. అది టన్నులు ఉంది మా బోయపాటి గారి దగ్గర. అందుకే చరణ్ ఒకవేళ సినిమా డిసప్పాయింట్ చేస్తే ఏం చేద్దామండి అని అడిగితే, బాబు దీని బాబు లాంటి సినిమా తీద్దాం బాబు అన్నారంట. దీనికే గుండె ఆగిపోయినంత పనేంది సార్ ఫ్యాన్స్ కి. ఇంకా బాబు లాంటి సినిమా మీరు దింపితే నిజంగానే అవుట్ అయిపోతారు. ఏదేమైనా సరే బోయపాటి స్టామినా మనం చూడాలంటే స్క్రీన్ మీద బాలయ్య బాబు ఉండాల్సిందే. అఖండ లుక్ అదిరిపోయింది, కుమ్మేస్తారు నో డౌట్. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రాఘవ లారెన్స్ స్పీచ్ ఎట్ రెబల్ ఆడియో లాంచ్. ఈ స్పీచ్ ని 2 ముక్కల కింద విడగొట్టొచ్చు. ఫస్ట్ పార్ట్ కృష్ణరాజు గారు ప్రభాస్ చేసిన మర్యాదల గురించి, వారి ఆతిథ్యం గురించి చెప్తారు లారెన్స్. అది వింటే ఎవరికైనా ముఖం మీద ఒక నవ్వు వస్తుంది. అంత బాగా చెప్తారు లారెన్స్ సార్. అండ్ ట్రూలీ ఆయన ఒక్కరే కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వారి మర్యాదల గురించి గొప్పగానే మాట్లాడతారు. మనుషుల్ని కొట్టి చంపేవారు ఉంటారు, బట్ వీళ్ళు భోజనం పెట్టి చంపేస్తారు అని చెప్తా ఉంటారు. ఇది ఫస్ట్ పార్ట్. ఇది వింటున్న ఏ ఫ్యాన్ కైనా సరే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ వద్దాం. లారెన్స్ గారు సినిమా గురించి చెప్తారు. ఇది వింటుంటే మాత్రం గుండెల్లో నుంచి ఒక్కటే బాధ. ఏందన్నా నువ్వు చెప్పిన దానికి థియేటర్లో బొమ్మకి బిర్యానీకి బీరకాయకి ఉన్నంత తేడా ఉంది కదన్నా అని. నేను మీకు హిట్ ఫిల్మ్ ఇవ్వను, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా అంటే అన్నా ఎయ్యన్నా అనుకున్నాం, కానీ సినిమా ఈ రేంజ్లో వేస్తుందని అయితే అనుకోలేదు. అప్పుడే డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ చేసి మంచి హిట్లు కొట్టిన ప్రభాస్కి యాక్షన్ ఫిలిం పడితే ఒక రేంజ్లో ఉంటుంది. అదే రెబల్ అని అంటే ఎస్ ఇదే ఎమోషన్ కావాలి మనకి అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. మీ స్పీచ్ ఉన్నంత కన్విన్సింగ్ గా సినిమా కూడా ఉండుంటే వేరే లెవెల్లో ఉండేది లారెన్స్ గారు. సరేలేండి, అనుకున్నవన్నీ జరగవు కదా. నెక్స్ట్ సీనియర్ యాక్టర్ నరేష్ సార్ స్పీచ్ ఫ్రమ్ బ్రహ్మోత్సవం. ఇది ఒక బ్యూటిఫుల్ ఐరనీ. అసలు మొన్న రంగ్ డే ప్రమోషన్స్ అప్పుడు టీమ్ మెంబర్ ఒకరు అంటారు, నరేష్ సార్ కి ఎక్సలెంట్ జడ్జ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, ఆయన ఒక సినిమా హిట్ అవుద్ది అన్నారంటే అది తప్పకుండా సూపర్ హిట్ అవుద్ది అని. ఇది జనరల్ ఆడియన్స్ నార్మల్ గానే రిసీవ్ చేసుకున్నారు, కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి మాత్రం ఒక ఫ్లాష్ అయింది. అదే బ్రహ్మోత్సవం టైంలో నరేష్ గారు ఇచ్చిన స్పీచ్. అంటే సాధారణంగా మూవీ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్న మూవీని పొగడ్డం కామనే అనుకోండి, బట్ నరేష్ గారు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో ఎత్తేహారు. బ్రహ్మోత్సవం సినిమా కలెక్షన్ లో తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీ కలెక్షన్స్ ని దాటేస్తాయి అంటారు. ఆయన సరదాగా అన్నారో సీరియస్ గా అన్నారో తెలియదు, కానీ సినిమా కలెక్షన్ లో మాత్రం చెప్పుకోలేనంత ఘోరంగా వచ్చాయి. సర్లేండి, ఎక్సలెంట్ జడ్జిమెంట్ అంటే 100% కరెక్ట్ అయిపోతుందా ఏంటి? అప్పుడప్పుడు మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డైరెక్టర్ బాబీ స్పీచ్ అట్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్. ఎక్స్ట్రా షర్ట్ తీసుకెళ్ళండి, క్లైమాక్స్ కి పేపర్ లో సరిపోక చొక్కాలు చింపుకుంటారు. ఈ మాట బాబీ నుంచి అనగానే ఫ్యాన్స్ అందరికి గబ్బర్ సింగ్ కి జరిగిన యుఫోరియా అంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. నో డౌట్ ఇంకొక బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్, మా స్టఫ్ మామూలుగా ఉండదు, అద్దిరిపోద్ది అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా. బాబీ అని చెప్పినట్టే ఎక్స్ట్రా చొక్కా కూడా పట్టుకెళ్లారు కొంతమంది. చొక్కా బొక్క అక్కడక్కడ పేపర్లు ఎగరేసే వరకు ఓకే, కానీ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే చొక్కాలు చింపుకునేంత స్టఫ్ ఏ ఉంది బాబీ అన్న సినిమాలో. నిజంగానే ఉండి ఫైనల్ కట్ లో తీసేస్తే ఇప్పుడు రిలీజ్ చేయండి చెప్తాం. ఇంకా ఎక్స్ట్రా చొక్కా అలానే దాచుకున్నాం బీరువాలో. సో దాట్స్ ది వీడియో గైస్. వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఎక్సైటింగ్ గా అనిపించిన స్పీచ్లు మూవీ రిజల్ట్ దెబ్బేయడం వల్ల ఎంత ఐరోనిక్ గా మారిపోయాయి అనేది సర్కాస్టిక్ వేలో చెప్దామని ఇలా చేసాం వీడియోని. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు మాస్క్ వేసుకోండి, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్ ఇంకా నడుస్తుంది. టేక్ కేర్, బాయ్ బాయ్.